ఓ పేదవాడి పట్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం. వివరాల్లోకి పోతే అనంతపురం జిల్లా తాటిపర్తిలోని చేనేత కాలనీకి చెందిన రాము అనే వ్యక్తి హోటల్లో పనిచేసుకుంటూ రోజుకు 200 రూపాయలతో తన కుటుంబ జీవనాన్ని సాగిస్తున్నాడు. అతని భార్యకు ప్రెగ్నెన్సీ రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోలేని అతని స్తోమత కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తెల్లవారుజామున అతని భార్యకు నొప్పులు రావడంతో హుటాహుటిన తీసుకొని 5:30కి అక్కడ వైద్య సిబ్బంది ఇక్కడ డాక్టర్లు గారు లేరు, మీరు ప్రైవేటుగా చూపించుకోండి అని చెప్పడంతో లేదంటే మేము అంబులెన్స్ను పంపిస్తాం, అనంతపురంలోని సర్వజన హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పడంతో వారు ఎందుకు తీసుకువెళ్ళాలి అని సిబ్బందిని అడిగారు. ఆమెకి ఉమ్మునీరు ఎక్కువగా ఉంది, చాలా కష్టం అని పేషెంట్ని అతని భయపెట్టి చికిత్స చేయకుండా ప్రైవేటు హాస్పిటల్ అయినాకి పంపారు. అక్కడ ఆమె ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసవం జరిగింది. ఇప్పుడు 20,000 నుండి 30,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని మాకు ప్రభుత్వం వెంటనే మాకు సహాయం చేయాలని వారు కోరుతూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా సిపిఐ కార్యకర్తలు చిరంజీవి, రంగయ్య, నాగేంద్ర తదితరులు పాల్గొని అక్కడ సిబ్బందిని అడిగి ఈ బాధ్యత ఎవరు వహిస్తారని సిపిఐ కార్యకర్తలు నిలదీశారు. కాదమ్మా, ఆమెకు నొప్పులు ఎన్ని గంటలకు వచ్చినాయి? 1 గంట నుంచి వచ్చి చాలా వేసారు, సన్నగా వస్తాను. 2 గంటలకు శుద్ధి పెంచింది. శుద్ధి పెంచుతానే మా ఇంటికానే ఒక పిల్లడు ఆటో పిల్లడు ఉంటాడు, జనార్దన్ అని. ఆ పిల్లలు తోలుకొని వెంటనే వచ్చేసాను. ఆడికి వస్తానే అమ్మ లేచేప్పుడు ఎంతో పరుగుతో లేచింది. లేచి లోపలికి వచ్చి తీసుకుపోయి గొడవ సుల్లే ఈమెకు ముందు ఉంది, పిల్ల లోపల పేపు తెగేటట్టుంది, మీ వాళ్ళు వీడు నీళ్ళు వస్తాయని కాగితంతో కాదని వీడి ఇంటికాడ ఉన్నాడు. మా బిడ్డ నేను ఇద్దరు వచ్చినాం. మీ వాళ్ళంతా వచ్చి సంతకాలు పెట్టి ఆమె చేసుకొని పోండి. యాడికి పొమ్మన్నారు? అనంతపురం పొమ్మన్నారు. ఎవరు పొమ్మన్నారు? నర్సులు ఉన్నారు అంటే పెద్ద డాక్టర్. మీకు చెప్పాలా? యాడికి పోయిందన్నారమ్మా? విజయవాడ డాక్టర్ పోయిందని చెప్పినారా? పోయింది, ఫోన్ వచ్చింది, డాక్టర్ పోయింది. నీకు చెప్పాలంటే నిన్న ఉంటానని చెప్పింది అమ్మయ్య, మాత్ర కూడా ఇచ్చింది. కాకుండా శుక్రవారం ఆరోగ్యం చేస్తానని కూడా అమ్మయ్య. ఈ పొద్దు ఎంత ఒక్క మాత్రకే నొప్పులు వచ్చినాయి అమ్మాయి అంటా. నేను నీకు అవన్నీ చెప్పిపోతుంది అమ్మా ఏమన్నా. అమ్మ ఫోన్ వచ్చింది, విజయవాడ పోయింది. మీరు చేయండి అని చెప్పలేదా? మీరు మా చేత కాదు, హాస్పిటల్లో ఇంకెవరు లేరు. మా చేత కాదు, డాక్టర్ పోయింది. మరి ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా అని చెప్పేసి వివరణ ఏం తీసుకోలేదు. నువ్వు ప్రైవేట్ కన్నా అనంతపురం పోతా, అది అంబులెన్స్ చేస్తా ఏమన్నా చావండి. ఆ మాట నిందా? ఆమె పేరు ఏం పేరుమ్మా? ఆమె పేరు ఏం పేరు? సరే, ఇప్పుడు చూస్తే ఏమన్నా ఆమెను గుర్తుపడతావు కదా? సరేలేమ్మా, ఇప్పుడు అడిగి పోదామ్మా. ఆమెను చూపించి మీరు ఏమేం చెప్పినారో అన్నీ ఆమెతో మాట్లాడండి. మీకేం కాదు, ఇబ్బంది లేకుండా చేద్దాం. మన దగ్గర 10 నుంచి 15 డెలివరీలు నెలకు అయ్యేవి. ఇప్పుడు 100 డెలివరీస్ అవుతున్నాయి. 100 డెలివరీస్ చిన్న విషయం కాదు. అందులో అడపదడప ఇట్లా జరుగుతున్నట్టుగా కంప్లైంట్, అది కూడా అవాయిడ్ చేద్దాం. అది కూడా చేయండి సార్, చెప్తాం. మీరు నవ్వు హాస్పిటల్ అనేది పేదవాళ్ళ కోసం. నేను సూపరింటెండెంట్ కాదు సార్. సమస్య ఏంటంటే నేను సూపరింటెండెంట్ కాదు, అతను రఫీ అనే. నేను సూపరింటెండెంట్ అయితే నేను రాత్రులు కూడా విజిట్ చేస్తాను. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి చెక్ చేస్తాను. చెప్పండి సార్, నాకైతే మీకు చెప్పడం ఓకే సార్. ఉంటే ఇప్పుడు చెప్తాను. నెంబర్ ఇచ్చారు, మాట్లాడి నెంబర్ ఇస్తాడు, మాట్లాడండి. నేను అందరూ ఉన్నాను సార్. ఏం సార్ ఇది ధర్మమా సార్? బస్టాండ్ చెప్పండి సార్, సాఫ్ట్వేర్ కూడా చెప్పాము. మీరు కూడా అందరినీ స్టాఫ్ నాగేంద్ర సార్ పేషెంట్ నిన్న రాత్రే సార్, రాత్రి
సార్ సార్తో కూడా మాట్లాడండి సార్ మీరు. ఓకే సార్ సార్ హలో ఇంతేనా? అది ఎల్డర్లీ ప్రైమీ దీంట్లో రాసినారు. ఎల్డర్లీ ప్రైమీ అంటే హై రిస్క్. అదే మేడం లేదని చెప్పి వీళ్ళేమో భయపడినట్లుంది. కట్ చేసి మీరు మాట్లాడారు. సరే ఇదైతే మాత్రం నాకే తప్పలేదు, ఎందుకంటే రిస్క్ ఉంది దీంట్లో. ఓకే ఎల్డర్లీ ప్రైమీ అంటే 10 ఏళ్ల తర్వాత అంటే 35 సంవత్సరాల వయసులో డెలివరీ అయ్యేటైతే అది రిస్క్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు పక్కనే డాక్టర్ నుండి సర్జరీ చేస్తాము అనేట్టుగా ఉంటే నో ప్రాబ్లం. లేదంటే అప్పుడు ప్రాణం మీదకి వచ్చినాక ఎందుకు చెప్పలేదని కొట్టే పరిస్థితి. హలో సార్ సార్ హలో ఉంది ఇంకా చెప్పండి అమ్మా. చేనేత కాలనీ మాది. ఆ. చేనేత కాలనీ దిగిన రాత్రి నీ హాస్పిటల్కి వస్తే మా చేత కాదంటున్నారు. ఆ. మా చేత కాదంటే నిన్న కూడా సోమవారం హాస్పిటల్కి వచ్చింది కదా, మా చేత కాదమ్మా ఎవరైనా చూసుకొని మీకు డబ్బులు ఇచ్చి అని చెప్పాలి కదా. సైన్ పొద్దున్న రండి, మీకు ఏం ప్రాబ్లం లేదు చేస్తామన్నారు. చేస్తామన్నప్పుడు రాత్రి వచ్చినప్పుడు ఎందుకని పేషెంట్ చూసుకోలే, పట్టించుకోకుండా ఎందుకని ఉంటారు. ఇదేనా ప్రభుత్వం అంటే ఒకవేళ బీద బిక్కోవాలి. మేము ఇప్పుడు ఏ ప్రాణం బాగుంది కాబట్టి ఆయన అప్పకపోయి బతికించుకున్నాం ప్రాణాన్ని. అదే పెద్ద ప్రాణానికి అపాయం ఏంటే తల్లి పిల్లకు చేసుకున్న తిన్నట్లు ఎట్టొచ్చాయి డబ్బులు 20,000 30,000. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు బీదాలకు? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది, పెద్ద పెద్ద వాళ్ళు కాదు, బీదోళ్ళకు చేసుకొని. సరే అమ్మా, మీరు వచ్చినప్పుడు డాక్టర్ ఉన్నారా? ఏడుంటారు ఉంటే నర్సులే. నర్సులా? వాళ్ళు ఏం చేయలేదా? డాక్టర్ ఫోన్ చేయలేదా? ఇది అనంతపురం పోండి మా చేత కాదంటున్నారు. సరే మా చేత కాదన్నప్పుడు సోమవారం డాక్టర్ అమ్మ ఎందుకు చూసింది? అట్లా కాదు, టాబ్లెట్ ఎందుకు ఇచ్చింది? నొప్పులు వచ్చే దానికి ఇచ్చినది ఆమె. మీరు డాక్టర్ గారికి ఫోన్ చేయలేదమ్మా? డాక్టర్ అమ్మ లేకుండా 2 నిమిషాలు అంటే ఫోన్ ఏమైనా చేసినారమ్మా? ఫోన్ చేసి మేడం లేదంటున్నారు సిస్టర్లు. మేమే విజయవాడ ఏం చేయాలి మేము అంటున్నారు వాళ్ళ సిస్టర్లు. ఏం చేయాలి దానికి? పని మీద వచ్చావా? అంటే ఇక్కడ ఆమె కాకుండా వేరే డాక్టర్ ఉన్నారా లేరా? వేరే డాక్టర్లు ఎవరు లేరు. ఎవరు లేరు. దాంట్లో ఓ పిల్లోడు చనిపోయినాడని వేసుకొని వచ్చి సిస్టర్లు మాత్రమే. దాంట్లో కూడా ఎవరు లేరు. ఎవరు చనిపోయారమ్మా? ఎవరు రాత్రి చనిపోయినారని ఆటో వచ్చినారు, పిల్లోడు చనిపోయినారు. సరే సార్, నైట్ పూట ఇప్పుడు గర్భవతులు వస్తుంటారు. నైట్ పూట డాక్టర్లు లేకపోతే ఎట్లా వారి పరిస్థితులు? ఇది రిస్క్ అని తెలుసు కదా, మన డాక్టర్ లేనప్పుడు రిస్క్ ఏం చేస్తారు? ఏం జ్వరమా పులకర్మ అయితే ఏదో మరి వచ్చి తట్టుకో అనేదానికి ఇది రిస్క్ అని తెలుసు.